హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏజీ బ్లాగ్స్ 2217. ఈరోజు వచ్చి స్నో పార్క్కి వెళ్ళామన్నమాట. స్నో పార్క్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ టికెట్ ప్రైజెస్ చూస్తే ఒక్కొక్కరికి వచ్చేసి 500 రూపీస్ పర్ పర్సన్. మేము టోటల్ 8 మెంబర్స్ వెళ్ళాము. టోటల్ 8 5 4000 అయింది. ఇంకా ఎవరో టికెట్స్ వాళ్ళు తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ అయిన తర్వాత ఒకసారి చూద్దాం పదండి. టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతాను చూడండి. ఎంటర్ అవుతానే రైట్ సైడ్ వచ్చేసి మనము మొబైల్స్ కానీ ఏవైనా కానీ పెట్టడానికి చెప్పులు ఏమైనా వెళ్ళిపోయింటే చెప్పులు అక్కడ పెట్టేయచ్చు. మొబైల్స్ ఏమో మనము లోపలికి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు, వద్దు మనకు అవసరం లేదు ఫోటోలు వీడియోలు అనుకుంటే ఇక్కడ పెట్టేయచ్చు. చెప్పులు కూడా ఇక్కడ పెట్టేయచ్చు, మన స్లిప్పర్స్ కూడా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం సైజ్ చెప్తే షూస్ ఇస్తారు, షూస్ సాక్స్ ఇస్తారు. నెక్స్ట్ ఆ షూస్ సాక్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్లో మనకు జాకెట్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ అయితే నేను టోటల్ ఒక రౌండ్ తిరిగినప్పుడు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి ఒకసారి ఫస్ట్ నేను షూస్ దగ్గరికి వచ్చాను. నా సైజు షూస్ చెప్పేసి షూస్ సాక్స్ తీసుకున్నాను అనమాట. షూస్ సాక్స్ తీసుకొని వేసుకున్న తర్వాత పక్కకు వాళ్ళు జాకెట్స్ ఇస్తాము అని చెప్పేశారు. నేను సరే అని చెప్పి ఫస్ట్ షూస్ వేసుకొని మళ్ళీ అటు సైడ్ వెళ్దాము అని చెప్పి నేనైతే ఫస్ట్ వెళ్ళి షూస్ వేసుకున్నాను అనమాట. చూడండి అప్పుడు ఇక్కడికి వచ్చి నా జాకెట్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ అని చెప్పి చెప్తాను. ఆమె ఫస్ట్ టికెట్ ఇరా బాబు అని చెప్పినట్టు టికెట్ అడిగింది. ఆ టికెట్ ఇస్తాను. టికెట్ ఆమె కలెక్ట్ చేసుకున్న తర్వాత నా సైజ్ ఇచ్చిందనమాట. ఫస్ట్ టైం నాకు ఎం సైజ్ ఇచ్చింది. ఎం అయితే బాగా సరిపోయింది. మళ్ళీ నేను ఎందుకు కొద్దిగా లూజ్గా ఉన్నాయి అనేసి ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను. ఓకే అని చెప్పి ఫస్ట్ అయితే అన్సైజ్ ఇచ్చిందని చెప్పాను కదా, అన్సైజ్ ఇచ్చింది. ఒకసారి వేసుకొని చూస్తే కొద్దిగా బాగానే ఉండింది, కొద్దిగా టైట్గా ఉంటే నేను తీసేసుకొని నా సైజ్ అడిగి
నెక్స్ట్ కౌంటర్లో హ్యాండ్స్కి గ్లౌజెస్, తలకి క్యాప్ ఇచ్చారనమాట. అవి రెండు వేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ లోపలికి ఎంటర్ అవ్వడమే. ఓకే, లెట్స్ గో టు ఇన్సైడ్ ఆఫ్ స్నో పార్క్. లోపలికి ఎంటర్ అవ్వడమే, స్టెప్స్ ఏముండవు అనమాట. ఇలా చూడండి, ఇలా అది జారేది ఉంటుంది అనమాట. దాని మీద కూర్చుంటేనే వాడు వదిలేస్తాడు, కిందకి జారుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ నాదే అన్నాగా వానికి చెప్పినాను, వీడియో తీసుకోరా బాబు, కొద్దిసేపు వెయిట్ చేయని చెప్పి వానికి చెప్పి ఓకే అని చెప్పిన తర్వాత తీసాను. నేను కిందకి రావడం వెయిటింగ్, మా వాళ్ళందరూ ఆడ నా మీద ఐస్ చల్లే అని చెప్పి రెడీగా ఉన్నాడు. ఓకే అని చెప్పి నేను కూర్చొని, నేను కూర్చున్న తర్వాత నేను ఓకే అని చెప్పిన తర్వాతే నన్ను కిందికి వదలమని చెప్పిన. సరే అని చెప్పి ఓకే అని చెప్పినాడు. నేను సరే అని చెప్పి దాని మీద కూర్చుంటానే వాడు రెడీగా వదిలేసినాడు. వీడియో తీసుకుందామని చెప్పి సరే ఎట్లా కింద పోయాళ్ళు చల్లేసినాడు. చూడండి, ముఖం మీద అంతా ఐసే పడిపోయింది. ఐస్ పడిపోతాను వాళ్ళకి చెప్పినారే బాబు, మనం మొత్తం అంతా ఎగిరిన తర్వాత మళ్ళీ ఐస్ వేసుకున్నాం. వన్స్ ఐస్ చల్లగా అయిపోయినాక మళ్ళీ అసలు అది ఏమి ఎగిరే ఫొటోస్ కూడా తీసుకోవాలి. అంతా చల్లగా ఉంటుంది అనమాట, చాలా చల్లగా ఉంటుంది లోపల. ఒకసారి చూడండి, మొత్తం అంతా చూపిస్తాను.
కానీ ఏదైనా కానీ సింబల్స్ కానీ ఐ లవ్ యూ గోవా అని సింబల్, స్నో పార్క్ సింబల్ అన్నీ కూడా ఐస్తోనే తయారు చేసింటారు. ప్రతి ఒక్కటి ఐస్తోనే తయారు చేసి ఐస్ క్యూబ్స్తోనే తయారు చేసింటారు. కింద స్నో లాగా ఉంటుంది. టోటల్ స్నోలో ఇలా మొత్తం మా వాళ్ళందరూ దొబ్బి అంటే మామూలుగా ఈ హిమాలయస్లో ఎట్లుంటుందో స్నో సేమ్ అలాగే ఉంటుంది. అలా టోటల్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అలా గేమ్స్ అంటే చూసుకొని బాగా మాకు ఇంకా బోర్ కొట్టేసి ఇంకా చాలరా బాబు అని అనిపించేంతవరకు ఉన్న తర్వాత సరే అని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేసినాం అనమాట. ఇక్కడున్న చూడండి ప్రతి ఒక్కటి కూడా స్నోతోనే తయారు చేశారు. ఇక్కడ చూడండి గోవా స్నో పార్క్ అనేసి టోటల్ ఇక్కడ పైకి ఎక్కడానికి చూడద్ది ఇంకా అన్నీ కూడా స్నోతోనే తయారు చేసినారనమాట. టోటల్గా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ బయట వచ్చిన తర్వాత జాకెట్ ప్లస్ షూస్ అన్నీ ఎక్కడెక్కడ ఆడ ప్లేస్ చేసాం. అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ సక్సెస్ఫుల్గా మా స్నో పార్క్ విజిట్ కంప్లీట్ చేసుకొని బయట వచ్చేసినాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.